పరమ పూజ్య స్వామి రామానంద ప్రభుజీ, మాతాజీ, ఇక్కడ అశేషంగా తరలి వచ్చినటువంటి హిందూ బంధు బాంధవులారా, అద్భుతం చూడండి. మన మనసులో హిందూ సమ్మేళనం జరపాలన్నటువంటి సంకల్పం చేసుకోగానే మధ్యాహ్నం ప్రచండంగా తన వేడిమిని ప్రసరించినటువంటి సూర్యుడు మన పైన కరుణ చూపుతూ మలయజ శీతలం అన్నటువంటి చల్లగాలిని మనకి ప్రసరిస్తున్నాడు. ఇందాకటి దాకా ఎండకు తాళలేని మనందరికీ చల్లదనాన్ని ప్రసరిస్తున్నాడు. మనము సంకల్పించుకుంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందనడానికి ఈ హిందూ సమ్మేళన సాఫల్యానికి ఇదే అతిపెద్ద నిదర్శనం మిత్రులారా. నా వెనుక పిల్లలు పరిగెడుతున్నారు, చేతిలో కాషాయ జెండా తీసుకుని ఈ కొస నుంచి ఆ కొస దాకా పరిగెడుతున్నారు. ఈరోజు కాషాయ జెండా పట్టుకున్నటువంటి ఈ పిల్లలు రేపు ఈ కాషాయ ధ్వజపు రెపరెపల్ని కేవలం భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో రెపరెపలాడిస్తారు. ఎందుకంటే వీళ్ళు సామాన్యులు గారు. కోతులు అయ్యేదెందుకురా, వీళ్ళు కోతులని మనలో కొందరు భావించవచ్చు. కోతులు అయ్యేదెందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేదెందుకురా, వారధి గట్టేటందుకురా, అంటే వంతెన గట్టేటందుకురా, వంతెన గట్టేదెందుకురా, లంకకు చేరేటందుకురా, లంకకు చేరేదెందుకురా, రావణు చంపేటందుకురా, రావణు చంపేదెందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేదెందుకురా, రామునికిచ్చేటందుకురా, రామునికిచ్చేదెందుకురా, అయోధ్య చేరేటందుకురా, అయోధ్య చేరేటెందుకురా, రామరాజ్యము స్థాపించేటందుకురా. కాబట్టి మన వెనుక జెండాలు పుచ్చుకుని తిరుగుతున్న ఈ పిల్లవాళ్ళు కోతులు కాదు, రేపు రామరాజ్యాన్ని తీసుకొచ్చేటటువంటి వాహకులు, సాధకులు. కాబట్టి మిత్రులారా, అద్భుతమైనటువంటి ఈ జన సమాగమం లాలాపేట్లో జరిగింది. లాలాపేట్ ప్రత్యేకత ఏంటి? నిజాం ప్రభువుకి ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక కొండ మీద ఒక దేవాలయాన్ని మసీదుగా మార్చి అక్కడ ఒక దర్గా గడితే దాన్ని చూడాలనిపించినప్పుడు ఆయనకి చాయ్, పానీ, నాస్తా తయారు చేయడం కోసం ఇక్కడ ఒక భవనాన్ని కట్టారు. ఆ భవనము, ఆ కోట లోపల ఉన్నటువంటి భవనము ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్గా మారింది. నిజాంకు గులాం చేసినటువంటి లాలాపేటలో ఇప్పుడు విద్యను అందించే విద్యా కేంద్రం ఉంది. కొంచెం దూరం వెళితే మౌలాలి ఉంది. మౌలాలి ప్రత్యేకత ఏంటో తెలుసునా? 1947లో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చిన మన నిజాం రాజ్యానికి స్వాతంత్రం రాలేదు. హిందువులకు హక్కులు లేవు. హిందువుల జనాభాను తగ్గించేందుకు, హైందవేతరుల జనాభా పెంచేందుకు యూపీ నుంచి, బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి హిందువుల్ని తీసుకొచ్చి మొట్టమొదటి క్యాంప్ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆ క్యాంపు పెట్టింది ఈ మౌలాలీలో. మౌలాలి క్యాంపులో ఎందరు దిగుతున్నారు, ఎవరు వాళ్ళు, ఎక్కడి వాళ్ళు కనుక్కున్న వాళ్ళు ఎవరంటే ఈ లాలాపేటలో ఉన్నటువంటి హిందువులు. వీళ్ళు వివరాలు కనుక్కుని తెలియజేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ 100 మంది దిగారు, 1000 మంది దిగారని కనుక్కుని ఆ వివరాలను మన జాతీయవాద నాయకులకు అందించిన వాళ్ళు లాలాపేటలోని హిందువులు. ఇంత నిర్బంధం మధ్యలో కూడా ఈ లాలాపేట కోట లోపల 5 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఆర్య సమాజ్ యొక్క కేంద్రం ఉండేది. ఆర్య సమాజ్ శుద్ధి ఉద్యమం చేసి పొరపాటున మన మతాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ హిందూ మతాల్లోకి తీసుకుని హిందూ ధర్మంలోకి తీసుకొచ్చే పని చేసేది. అందుకే లాలాపేట
రామమయమైనటువంటి ప్రాంతము. అందుకే ఇక్కడ ఒక ఆయన సినిమా హాల్ కడితే ఆ సినిమా హాల్కి కూడా శ్రీరామ్ అని పేరు పెట్టాడు. ఇక్కడ కొంచెం దూరంలో మల్కాజ్గిరి ఉంది. మల్కాజ్గిరిలో సినిమా హాల్, స్కైలైన్, లిబర్టీ, జమ్రూద్ ఇట్లాంటి పేర్లు పెట్టలేదు, రామచంద్ర అని పెట్టారు. కాబట్టి ఇది రాముని భూమి. మిత్రులారా, ఈరోజు హిందూ సమాజము జాగృతమైంది. 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నటువంటి అనవరత ప్రయత్నం వల్ల, నిరంతరాయమైన ప్రయత్నం వల్ల హిందూ సమాజం జాగృతమైంది. ఈ జాగృత హిందూ సమాజం యొక్క చిన్న నమూనా నా ముందు కనిపిస్తున్నది. ఇలాంటి హిందూ సమ్మేళనాలు ఒక్క హైదరాబాదు నగరంలోనే 2000 జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 1,50,000 కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాగృత హిందూ జనశక్తి ప్రభంజనంలాగా లేచి నిలుచుంటే ఈ ప్రభంజనం ముందు ఏ శక్తి ఆగుతుంది? పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాలుగా కోర్టు ఆదేశం ఉన్న అసన్సోల్ పట్టణంలోని బస్తిన్ బజార్లో దుర్గా అమ్మవారి గుడికి సర్కారు తాళం వేసింది. ఎందుకు? ఒక వర్గానికి బాధ కలుగుతుంది కాబట్టి తాళం వేసింది. హిందువు జాగృతమయ్యాడు. బెంగాల్లో ఏం చేశాడు? అక్కడ మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరువాత గెలిచినట్టు వచ్చినటువంటి కాగితం తీసుకున్న తరువాత హిందూ ప్రజలందరూ ఊరేగింపుగా వచ్చారు. బస్తిన్ బజార్లో తాళాల మధ్య ఉన్నటువంటి దుర్గా అమ్మవారి ఆ తాళాలు, ఆ గొళ్ళాలు, ఆ కట్టడాలు, కచ్చడాలు వాటిని తొలగించి అందరూ ఏకకాలంలో శంఖధ్వని చేసి అమ్మవారిని ఆవాహన చేశారు. హిందువులకు సంబంధించి పిల్లలు క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ని ఒక మతోన్మాది రేకులు పెట్టేసి ఇది నాది, ఇక్కడ మీరేం చేయలేరన్నాడు. మే 4వ తారీఖున హిందూ హుంకరించిన తరువాత 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి ఆ రేకులని బద్దలు కొట్టారు. ఎవరైతే అవరోధాలు కట్టారో వాడి జుట్టు పట్టారు, వాడిని తోసేశారు. అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇది మా భూమి, ఇక్కడ మేము ఆడుకుంటాము, ఎవడో ఎక్కడి నుంచో వచ్చి బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తానంటే మేము అంగీకరించమన్నారు. కాబట్టి హిందువు జాగృతమైతే మిత్రులారా, కొన్ని మతాలు రక్తపాతం కోసమే పుడతాయి, కొన్ని మతాలు ప్రపంచ యుద్ధాలు చేయడం కోసం పుడతాయి. కేవలము హిందువు మాత్రమే సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయ సర్వే అనేవాడెవరైనా ఉంటే వాడు హిందువు మాత్రమే. ఓం శాంతి 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 అని ఈ 3 రకాల శాంతులు, దైవిక, దైహిక, ఆదిభౌతిక శాంతులు కావాలని కోరుకునేవాడు, ప్రపంచం బాగుండాలని కోరుకునేవాడు కేవలము హిందువు మాత్రమే. మిత్రులారా, ఈ దేశంలో ఒక సాధారణ గుడి పూజారి గుడి లోపల పూజ చేసే సమయంలో లోకా సమస్త సుఖినో భవంతు అంటాడు. హిందూ సమస్త సుఖినో భవంతు అనడు. యావత్ ప్రపంచము నా శత్రువుతో సహా, నన్ను వ్యతిరేకించే వాడితో సహా మేమందరము సుఖంగా ఉండాలి అని కోరుకునే ఏకైక మతము హిందూ మతము. ఈరోజు యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతున్నది. 2 ఒకే మతానికి చెందిన దేశాలు. ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఇరాన్ బాంబులు వేస్తున్నాయి. 2 ఒకే మతానికి సంబంధించిన దేశాలు. కేవలం భారతదేశం మాత్రమే ఎంత కొట్టాలో అంత కొట్టిన తరువాత ఆపరేషన్ సింధూర్కి పాస్ బటన్ నొక్కగలదు, కావాలంటే మళ్ళీ ప్రారంభించగలదు. ఇలాంటి సత్తా, శక్తి, సత్తువ, దమ్ము, దిటవు ఉన్నటువంటి ఏకైక సమాజం హిందూ సమాజం. కాబట్టి ఈ హిందూ సమాజము రాములను, కృష్ణులను తయారు చేయాలి. కేవలం గుడిలో వాళ్ళ బొమ్మను పెట్టి పూజిస్తే
ఉంటే సరిపోదు, నా పిల్లవాడు రాముడు కావాలి, మంచి గుణాలలో రాముడు కావాలి, పాలకుడిగా రాజా రాముడు కావాలి, భర్తగా సీతారాముడు కావాలి, పాలకుడిగా అయోధ్య రాముడు కావాలి, కొడుకుగా దశరథ రాముడు కావాలి, అన్నగా సౌమిత్రి రాముడు కావాలి. కానీ శత్రువు మీద అవసరమైనప్పుడు బాణాలు వేసే కోదండ రాముడు కావాలి. నా పిల్లవాడు కృష్ణుడు కావాలి. ఇందాక నారాయణ వారికి సంబంధించినటువంటి దీన్ని బాలకృష్ణుని యొక్క లీలను వేశారు. శ్రీకృష్ణుడు కేవలము బాలలీలలు చేసినప్పుడు వెన్న దొంగతనం చేసి గోపికల చీరల్ని అపహరించి ఆవుల్ని మేపాడనుకుంటున్నారా? శ్రీకృష్ణుడు ప్రలంబాసురుణ్ణి వధించాడు, శ్రీకృష్ణుడు వత్సాసురుణ్ణి వధించాడు, శ్రీకృష్ణుడు ధేనుకాసురుణ్ణి వధించాడు, శ్రీకృష్ణుడు పూతనని వధించాడు. ఆ తరువాత అత్యంత బలవంతుడైనటువంటి చాణూరుణ్ణి వధించాడు. ఆ తరువాత చివర కంసుడి గుండెల మీదకెక్కి కంసుణ్ణి వధించాడు. బాలకృష్ణుడిలో ఉన్నటువంటి ఈ ప్రచండ ప్రళయ లీల ఏదైతే ఉన్నదో అది హిందువు ఆత్మ సాక్షాత్కారం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. మన ఇంట కృష్ణుడు రావాలంటే ఆ కృష్ణుడు చక్రధారి అయిన కృష్ణుడు కావాలి. ఆ కృష్ణుడు చక్రధారి అయిన కృష్ణుడు కావాలి. రామదాసు కీర్తనలో చెప్తారు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియే చెంతగనుండగా. కాబట్టి చక్రధారి రూపంలో మన పిల్లలు కృష్ణులు చక్రధారి కృష్ణులుగా తయారు చేయాలి. మిత్రులారా, మన దేశంలో ఈ దేవాలయానికి ఈ సమాజానికి ఉన్నటువంటి ప్రాధాన్యము మీకు తెలియని కాదు. ఒక చిన్న రాయి కనిపిస్తే ఆ రాయికి 3 విభూతి రేఖలు కనిపిస్తే పెద్దవాడు కూడాను, కోటీశ్వరుడు కూడాను, పెద్ద కారులో వెళ్తున్నటువంటి వాడు కూడాను ఆ కారు అద్దాలు దించి ఇలా చేసుకుంటాడు. నేను అస్సాంలో పనిచేశాను. అస్సాంలో పనిచేస్తుంటే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామము చుట్టుపక్కల అన్ని క్రైస్తవమయమైన ఒక్క గ్రామం క్రైస్తవ మతం స్వీకరించలేదు. నేను అడిగాను, ఎందుకు స్వీకరించలేదు? ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి చెప్పాడు, రండి నేను మా ఊరెందుకు హిందూగా మిగిలిందో చూపిస్తానని. ఆ ఊరి చివర అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతం మధ్య ఒక చిన్న రాయి ఉంది. ఆ రాయిని చూపించి, ఈ రాయి వల్ల మేము హిందువులుగా ఉన్నాము. రాయి వల్ల హిందువులుగా ఉండడం ఏమిటి అంటే, ఇది మామూలు రాయి కాదండి, ఇది దేవుడి రాయి అన్నాడు. ఎలాగ తెలుసును మీకు ఇది దేవుడి రాయి అంటే, మేము ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఆవులు తప్పిపోతే అడవిలో ఎలా బ్రతకాలి మాకు తెలియదు. కాబట్టి మేము ఒక గ్లాసుడు పాలు తీసుకెళ్ళి ఆ దేవుడి రాయి మీద పోస్తాం. పోసినప్పుడు ఆ పాలు ఏ వైపుకి వెళ్తాయో ఆ వైపున వెతుకుతాం, మా ఆవులు మాకు దొరుకుతాయండి అన్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రతి రాయి పవిత్రమైనది, ప్రతి నీటి చుక్క పవిత్రమైనది, ప్రతి కొండ పవిత్రమైనది, ప్రతి పర్వతము పవిత్రమైనది, ప్రతి లోయ పవిత్రమైనది, ప్రతి వాగు పవిత్రమైనది, ప్రతి వంక పవిత్రమైనది. ఇక్కడి ఆకాశము పవిత్రము, ఇక్కడి నేల పవిత్రము, దీని మధ్య ఉన్నటువంటి వాయుమండలము పవిత్రము. కాబట్టి ఈ పవిత్ర ధరణిని కాపాడుకోవడం హిందువుల బాధ్యత. ఈ భూమిని కాపాడుకోవడం మన బాధ్యత. ఎందుకంటే పొద్దున నిద్ర లేవగానే మంచం మీద నుంచి నేల మీద కాళ్ళు పెట్టే ముందు సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా సముద్రమే చీరగా కలిగిన దాన, అమ్మా పర్వతాలే స్తనమండలాలుగా కలిగినటువంటి పాలిచ్చేటటువంటి తల్లి, ఓ విష్ణుపత్ని, ఓ భూమాత, నా కాలు నీ మీద పెట్టి నా దైనందిన వ్యవహారం నడుపుతున్నానమ్మా, అందుకని నన్ను క్షమించని నేల మీద కాలు పెట్టే ఏకైక ప్రాణి హిందూ. పొలం దున్నే ముందు నేల తల్లికి దండం.
ఇల్లు కట్టే ముందు, మొదటి గుంజ పాతే ముందు, మొదటి పార వేసే ముందు భూమి తల్లికి పూజ. కబడ్డీ ఆడడానికి వెళ్ళేటప్పుడు, శత్రువు యొక్క క్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు ముందు చేసేది భూమి వందన. భూమి లేకుండా మనకి, భూమి లేని భారతదేశం లేదు, భూమి లేని హిందువు లేడు. అందుకే ఈ భూమిని కాపాడుకోవడము హిందువుల పవిత్ర కర్తవ్యం. మీరు శివుణ్ణి ఆరాధిస్తే, శివుణ్ణి ఆరాధించే వాళ్ళు తప్పనిసరిగా 12 జ్యోతిర్లింగాలు చూడాలి. 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయండి? ఒకటి గుజరాత్లోని సోమనాథము, రెండవది దక్షిణ భారతదేశంలోని శ్రీశైలము, మూడవది మళ్ళీ నాగేశం దారుకావ్ అనే గుజరాత్లో ఉన్న దారుకావనము, ఒకటి వారణాసి, ఒకటి ఉజ్జయిని, ఒకటి కేదార్, ఒకటి రామేశ్వరం. ఉత్తరం నుంచి దక్షిణం దాకా శివారాధకులు 12 చోట్లకి వెళ్ళాలి. మీరు విష్ణువుని పూజిస్తారనుకోండి, 108 దివ్య దేశాలని దర్శించాలి. 108 దివ్య దేశాల్లో దక్షిణాన ఉన్నటువంటి శ్రీరంగం నుంచి మొదలుపెట్టి ఉత్తరాన ఉన్న బదరిక దాకా వైష్ణవ భక్తులు, విష్ణు భక్తులు ఈ 108 సందర్శించాలి. మీరు అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారిని పూజించాలంటే ఈ దేశంలో 52 శక్తి పీఠాలు ఉన్నాయి. ఆ 52 శక్తి పీఠాలని దర్శించాలి. అవి దేశమంతటా ఉన్నాయి. కాబట్టి హిందువులకు దేశము వేరు, ధర్మము వేరు కాదు. హిందువులకు దేశమే ధర్మము. అందుకే మనం తీర్థయాత్ర చేస్తాము. దేవుడు ఇంట్లో కూడా ఉన్నాడు, కానీ తిరుపతికి ఎందుకు వెళ్తాం? ఆ తిరుపతిని ఇది నా భూమి, నా స్మృతి ఇక్కడ ఉంది, నేను కాపాడుకోవాలి. ఏడుపాయలకు ఎందుకు వెళ్తాము? ఒకానొక సమయంలో కాకతీయ రాజుల సామ్రాజ్యపు పొలిమేర అడవి ప్రాంతం ఉండేది. కాబట్టి కనీసము ఏడాదికొక్కసారి నీ పొలిమేర చూసుకోరా బిడ్డ అని చెప్పి ఏడుపాయల జాతరకి నాగసాని పల్లె దాటించి వెళ్ళేవాళ్ళం. 2 సంవత్సరాలకు ఒకసారైనా సరే కాకతీయుల రాజ్యంలో అంతర్భాగమైనటువంటి ఏటూరు నాగారంకి వెళ్ళరా బిడ్డ అని చెప్పి సమ్మక్క సారలమ్మ జాతర వచ్చింది. ఇవి ఉట్టిగా రాలేదు మిత్రులారా. ఈ దేశమంతా ఒకటేనన్నటువంటి భావం కల్పించడానికి వచ్చింది. ఈ ఊరిలో ఇందాక మన అధ్యక్షుల వారు మాట్లాడుతూ, మా తండ్రి గారు ఇక్కడ 3 దేవాలయాలని ప్రతిష్ఠించారు, బొడ్డురాయిని ప్రతిష్ఠించారన్నారు. వారు ఎక్కడి వారు? వారు వనజారీలు. వనజారీలు ఎక్కడి వాళ్ళు? మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. మహారాష్ట్ర సుదూర ప్రాంతం నుంచి ఈ లాలాపేటను సొంత ఊరుగా మార్చుకుని ఈ గ్రామపు సొంత వ్యక్తిగా మారి ఈ గ్రామం యొక్క ఏకతకు ప్రతీక అయినటువంటి బొడ్డురాయిని స్థాపించారు. కాబట్టి హిందూ సమాజానికి నేలకి అవిభాజ్యమైనటువంటి ప్రేమ ఉన్నది, అవ్యాజమైనటువంటి ఆప్యాయత ఉన్నది. దేశాన్ని ప్రేమించలేని వాడు దైవాన్ని కూడా ప్రేమించలేడు. కాబట్టి దేశభక్తిని మీ పిల్లల్లో నింపండి. క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచినప్పుడు 3 రంగులు పూసుకుని రోడ్డు మీద తిరగడం దేశభక్తి కాదు. అవసరమైనప్పుడు 6 రోజుల పాటు పెట్రోలు పోయించకుండా సైకిల్లో దేశానికి అవసరమైతే తిరుగుతాను అనడం దేశభక్తి. ఎక్కడో ఏదో రోజా సినిమాలో త్రివర్ణ పతాకం తగలబడకుండా అరవింద స్వామి ప్రయత్నిస్తే జిందాబాద్ భారత్ మాతాకి జై నినాదాలు సినిమా హాల్లో ఇవ్వడం కాదు, మన వరంగల్ గడ్డ మీద త్రివర్ణ పతాకాన్ని తగలబెడుతుంటే సామా జగన్మోహన్ రెడ్డి అనే యువకుడు ప్రాణాలను అడ్డం వేసి త్రివర్ణ పతాకాన్ని కాపాడాడు, ప్రాణాలను ఆహుతిచ్చాడు. కాబట్టి నిజమైనటువంటి దేశభక్తి టోకెనిజం కాదు. నిజమైన దేశభక్తి క్రికెట్ దేశభక్తి కాదు. పన్నులు చెల్లిస్తున్నామా? పౌర నియమాలు పాటిస్తున్నామా? ప్రధానమంత్రి పెట్రోల్ వాడకం తగ్గించమంటే తగ్గిస్తున్నామా? ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమంటే చేస్తున్నామా? ఇదే నిజమైనటువంటి దేశభక్తి. కాబట్టి భారత ధర్మము, భారతదేశము వేరు కావు మిత్రులారా. అందుకనే ముగింపులో మీ అందరి ముందు ఒక్క విషయాన్ని ఉంచి నేను ముగిస్తాను. మిత్రులారా, హిందూ సమాజం ప్రత్యేకత ఏంటంటే
ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు పడుగు పేకల్లాగా కలిసిపోయినాయి. ఈ వర్గానికి ఆ వర్గానికి భేదం లేదు, ఈ కులానికి ఆ కులానికి మధ్య తేడా లేదు. చాకళ్ళు ఎవరినైతే మడేలయ్య అంటారో, పద్మశాలీలు ఆయననే వీరభద్రుడు అంటారు. ఎవరినైతే కొందరు శివుడు అంటారో, కొందరు ఆయనని ఇంకొక పేరుతో పిలుస్తారు. అంతేకాదు మిత్రులారా, ఈ దేశంలో పుట్టుక నుంచి చావు దాకా మనందరము కలిసి ఉన్నాము. ఒక్క 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి. బిడ్డ పుట్టగానే ఏం కావాలి? బిడ్డ పుట్టగానే అప్పట్లో హాస్పిటల్స్ లేవు, ఇళ్లలోనే ఆపరేషన్స్ చేసే, ఇళ్లలోనే కాన్పులు చేసేవాళ్ళు. మాయ వచ్చేది దాన్ని పట్టడం కోసం కుండ కావాలి, కుండ కావాలంటే కుమ్మడి కావాలి. ఆ తరువాత బొడ్డు తాడును తెంపడం కోసము బ్లేడ్తో తెంపితే సెప్టిక్ అవుతుంది కాబట్టి వెదురుతో తెంపేవాళ్ళు. వెదురు కావాలి కాబట్టి మేదరి కావాలి. పిల్లవాడు పుట్టిన తరువాత పిల్లవాడి గ్రహాలు బాగున్నాయా, వాడి రాసులు బాగున్నాయా, శాంతులు చేయించాలంటే పంతులు కావాలి. పెళ్లి కావాలనుకోండి, పెళ్లి కావాలంటే అమ్మాయిని బుట్టలో తీసుకెళ్ళాలి, మేదరి కావాలి. అమ్మాయికి బట్టలు కావాలి, నేతగాడు కావాలి. అమ్మాయికి ఐరేని నీళ్ళు ఇవ్వాలి, కుండలు కావాలి. వివాహాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా నిర్వహించేందుకు పంతులు గారు కావాలి. చావులో పాడిగట్టడానికి వెదురు కావాలి, వెదురు కావాలంటే మేదరి కావాలి. తెల్లని వస్త్రము పరచవలసి ఉంటుంది, వస్త్రం పరచాలంటే పద్మశాలి కావాలి. ఆ తరువాత ముఖాగ్నిని తీసుకెళ్లాలంటే కుండ కావాలి, అంటే కుమ్మరి కావాలి. ఆ తరువాత ఉత్తరగతులు కల్పించేందుకు, మంత్రాలు చెప్పేందుకు పంతులు కావాలి. కాబట్టి పుట్టుక నుంచి చావు దాకా ఈ సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని రకరకాల ఏవైతే మనలో ఉన్నటువంటి పైకి కనిపించే భేదాలు ఉన్నాయో ఇవంతా కలిసి మెలిసి జీవించడం నేర్పించేందుకే మన హిందూ ధర్మము సర్వే భవంతు సుఖినః అన్నది, లోకా సమస్తా సుఖినో భవంతు అన్నది. కాబట్టి ఈ మంత్రాన్ని తీసుకుని ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల వరకు విజయయాత్ర చేయాలన్నట్లయితే మనందరము కలిసిమెలిసి పనిచేయాలి. మిత్రులారా, ఇప్పటికే మనల్ని చూసి చాలా మంది భయపడుతున్నారు. ఈ మధ్య ఒక మేధావి వ్యాసం రాశాడు, తెలంగాణలో గ్రామ గ్రామంలో శివాజీ విగ్రహాలు వచ్చేస్తున్నాయి. శివాజీ విగ్రహాలు రాజకీయ నాయకులు పెట్టించడం లేదు, ప్రజలు పెడుతున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాడికి 500 రూపాయి బిర్యానీ పొట్లము, ఇంకొక రకమైనటువంటి శాషే ఇచ్చి పిలిపించారా? ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి 2,500 మంది తమ పనులను మానుకుని తమ సమయాన్ని ఇచ్చి ఇళ్లకు తాళాలు వేసి వచ్చారు. ఇది నా ధర్మము, నా సమాజము, నా దేశము కాబట్టి వచ్చారు. ఈ శక్తిని ద్విగుణీకృతం, బహుళీకృతం చేయాలన్నట్లయితే హిందూ సంఘటన కార్యాన్ని మనమందరము చేయవలసిన అవసరం ఉంది. మన పిల్లల్ని ఆర్ఎస్ఎస్కి పంపాలి, మన ఆడపిల్లల్ని సేవికా సమితికి పంపాలి. ఈ సంఘం అనేటటువంటి శక్తితో కలిసి నడిచి 21వ శతాబ్దము కాదు 22వ శతాబ్దంలో కూడా ఈ సనాతన సంస్కృతి యావత్ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టేటటువంటి రోజుని మనం తీసుకుని రావాలి. దానికోసం ప్రతిజ్ఞ చేయడం కోసమే మనము ఈ హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాము. చిన్న చిన్న పిల్లలు సాంస్కృతిక నృత్యాలు చేస్తుంటే నాకు రేపటి భవిష్యత్తు కనిపిస్తుందని. రేపు నా చిన్న పిల్ల ఇవాళ ఆ కుండ మీద కాళ్ళు కొద్దిగా వణుకుతున్నప్పటికీ కూడాను విన్యాసాలు చేయడానికి ముందు వచ్చినటువంటి పిల్లలు పట్టుదల కనిపించింది తప్ప బలహీనత కనిపించలేదు. కాబట్టి మన పిల్లలకి ధైర్యం నేర్పుదాం, శక్తి ఆరాధన నేర్పుదాం, సంఘటనను నేర్పుదాం, కలిసి పనిచేసే తత్వాన్ని నేర్పుదాం. అదే 22వ శతాబ్దం వరకు ఈ హిందూ సంఘటన కార్యాన్ని అజేయంగా, అప్రమేయంగా తీసుకెళ్తుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ అనేక ధన్యవాదాలు.